చెప్పిన మాటలు విని నేను ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు నేను ఎరగను వాటిని పోనివ్వను అని ఫరో మాట్లాడిన సందర్భాలు లేకుండా పోలా. మూర్ఖులు మాట్లాడిన సందర్భాలు. ఉదాహరణకి యోబు యొక్క భార్య మాట్లాడిన వాట లేచి దేవుని దూషించమని చెప్పింది. యోబు చెప్తాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావే అన్నాడు. మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగా మనం చెప్పుకుంటే గ్రంథంలో చెప్పుకుంటూ వెళ్తే అన్ని రకాల మనుషుల యొక్క మాటలు గ్రంథంలో ఉన్నాయి. నేను ఉదాహరణకు 1-2 సంగతులే మీకు మాట్లాడాను అన్నమాట. చాలా రకాలైన మనుషులు ఆఖరికి దేవుడు మాట్లాడిన సందర్భాల్లోని ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని ఆకాశం నుంచి శబ్దం వచ్చిన సందర్భం మనం చూస్తాం. మనిషి కుమారుడైన క్రీస్తు ప్రభువు మాట్లాడిన సంగతిలోని పేతురు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 1-2 చెప్పుకుంటే వెళ్తానికి ఓడైన సంగతులు. ఎలాగుండగా దైవ గ్రంథం ఎట్టయింది. ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా మాట్లాడగా మనము ఇంట్రడక్టరీ క్లాస్ మాత్రమే, గ్రంథాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్న క్లాస్ అన్నమాట. ఇన్ని రకాలుగా మాట్లాడగా దైవ గ్రంథం ఎట్టయింది. దైవ గ్రంథం ఎట్టయిందంటే పాయింట్ నంబర్ 1 రాయబడినది ఏదియో ఒకని ఊహను బట్టి రాయబడలేదు. మనుషులు మాట్లాడుండొచ్చు, మాట్లాడిన సంగతులనే పరిశుద్ధాత్ముడు రాపించున్నాడు. మనుషులే మాట్లాడొచ్చు, అపవాదే మాట్లాడొచ్చు, దేవుని పరిశుద్ధులే మాట్లాడొచ్చు, మూర్ఖులే మాట్లాడొచ్చు. అయితే వారు మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్ముడు తన ఈ గ్రంథం అందు రాపించున్నాడు. అంటే ఈ గ్రంథములో దేవుని యొక్క ఆమోదము పొందే ఎవరు మాట్లాడినా ఏమి సంభవించినా దేవుని యొక్క ఆమోదము పొందినదే దేవుని యొక్క గ్రంథములో రాయబడినది. ఆ మాట గుర్తు పెట్టుకోండి. దేవుని యొక్క ఆమోదము పొందే ఈ గ్రంథంలో రాయబడినది. దేవునికి నచ్చి రాశాడా కాదనమాట. దేవునికి వ్యతిరేకమైంది కూడా రాపించాడా, రాపించాడు. అయితే ఆమోదము దేనికి ఆమోదం అనమాట? జరిగిన దానికి ఆమోదమే కానీ దేవునికి ఇష్టమై రాపించలే. సంభవించిన దానిని ఆమోదించి, గుర్తుపెట్టుకున్నమాట, సంభవించిన దానిని ఆమోదించి రాపించాడే గాని దేవుడు ఇష్టపడి ఆమోదించి రాపించడం. 2 తేడాలు ఉంటాయి దాంట్లో. తేడా అర్థమైందా మీకు? ఏమని ఆమోదించాడనమాట? సంభవించిందని అంగీకరించి రాపించాడే గాని ఇష్టపడి రాపించలే, ఇష్టపడి అంగీకరించి రాపించలే.
ఆ తేడా తెలియాల్సిన అవసరం. అయితే ఏది సంభవించిందో అది వాస్తవము, సత్యము. అది సంపూర్ణంగా నమ్మవచ్చును. ఏది సంభవించినదో వాస్తవమే, దానిని సంపూర్ణంగా నమ్మవచ్చు. ఏలనగా అది దేవుడు ఆమోదించింది. అంటే అంటే జరిగిందని దాన్ని దేవుడు ఆమోదించింది. మానవుడు ఇష్టపడి గ్రంథంలో లేవు అవి. అది కూడా గుర్తుపెట్టుకోండి. మానవుడు ఇష్టపడి అవి ఆ గ్రంథంలో లేవు, కానీ దేవుడు దానిని అంగీకరించటం ద్వారా ఉన్నాయి. మానవుడంటే మానవుడే అవసరంలా, ఎవరైనాను తమ ఇష్టాన్ని బట్టి అవి రేపు దేవుడు అంగీకరించాడు కాబట్టి దైవ గ్రంథంలో ఉంది. అది ఫస్ట్ క్లారిటీ అవ్వాలను. నెంబర్ 2, దైవ గ్రంథములో మాటలు తక్కువ, వివరణ ఎక్కువ ఉంటది. దైవ గ్రంథంలో మాటలు తక్కువ, వివరణ ఎక్కువ ఉంటది. దైవ గ్రంథం అన్నంత మాత్రాన అన్నీయు మాటలు కావు. అన్నీయు ఆజ్ఞలు కావు. అన్నీయు చేయదగినవి కావు, చేయవలసినవి కావు. కొన్ని జరిగిన వాటిని గ్రహించుట కొరకు రాయబడ్డాయి. కొన్ని జరిగిన వాటిని గ్రహించుట కొరకు రాయబడ్డాయి. గ్రహించుటకు కోసం రాయబడ్డవి వివరణే గాని మాటలైన ఆజ్ఞలు కావు. మోషే తన మామ మంది అయిన ఎత్రో మందను సీనాయి పర్వతం మీద కాయిచుండగా అతనికి ఒక పొద కనబడేను. జాగ్రత్త గమనిస్తే ఇదంతయు వివరణే. ఇదంతయు వివరణే, దీంట్లో మాటలేం లేవు. ఆ పొద అగ్ని వలన కాలుచుండెను. అయితే అగ్ని ఏం జరుగుతుంది అన్నమాట, పొద నడుము నుండి కాల్చుండగా మోషే ఆ వింతను చుట్టకు సమీపించాను. ఇది కూడా వివరణే. మోషే ఆ దగ్గరకు వచ్చుట చూచి, మోషే నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ భూమి. ఇది మాట. అంటే గ్రంథములో
వివరణ ఎక్కువ ఉన్నది. గ్రంథంలో ఎంత వివరణ ఉండి కూడా మనుషులు దానిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతిదానికి వివరణ ఉంది. ఉదాహరణకి మత్తయి సువార్త, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశబలి వివరణ అది కూడా. అబ్రహాం ఇస్సాకును కనేని, ఇస్సాకు యాకోబును కనేని, యాకోబు యూదా మరియు ఇతర కుమారులను కనేను, యూదా తామారు నందు పెరేసిన కనేను. ఇవన్నీ వివరణ. గ్రంథములో వివరణ ఎక్కువ ఉండేది, మాటలు తక్కువ, ఆజ్ఞలు మరీ తక్కువ ఉంటాయి. మరొకసారి జాగ్రత్త గమనించండి. గ్రంథముల వివరణ ఎక్కువ, మాటలు తక్కువ, ఆజ్ఞలు మరీ తక్కువ ఉంటుంది. వివరణ అవసరమా అని ఆలోచించేస్తే వివరణ కంపల్సరీగా అవసరం. ఒక సందర్భమును, సన్నివేశమును, సంఘటనను, ఒక సందర్భమును, సన్నివేశమును, సంఘటనను అర్థం చేసుకుంటకు వివరణ చాలా అవసరం. గ్రంథము వివరిస్తుందా? గ్రంథం వివరిస్తుంది. ప్రతి దానిని గ్రంథము వివరిస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన మరొక విశేషమైన సంగతి, ఒక్క సమాచారమును గురించి ఒక్క స్థలములోనే పూర్తి సమాచారము ఉండదు. ఒక్క సందర్భమును గురించి లేకపోతే ఒక సంగతిని గురించి ఒక్క సందర్భము, ఒక్క స్థలములోనే పూర్తి సమాచారము ఉండదు. లేకపోతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది కరెక్ట్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు, మనము ఆ సమాచారం కొరకు గ్రంథములో ఎక్కడెక్కడైతే తెలపబడిందో ఆ సందర్భాలన్నిటినీ సమకూర్చుకొని చదివితేనే సంపూర్ణమైన సత్యము వెల్లడవుతుంది. లేకపోతే సంపూర్ణమైన సత్యము మనకి తెలియకపోవచ్చు. ఎందుకంటేను గ్రంథం అంతటను అది ఎలా చెప్పాలి, చెదరిపోయినందున మనుషులు దానిని ఒక స్థలమునకు సమకూర్చుకొని దాన్ని సమకూర్చుకొని దానిని సత్యమును గ్రహించాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను.
ధర్మశాస్త్రంలో చెప్తే ఈజీగా ఉంటుంది. ధర్మశాస్త్రంలో నీ దేవుని యొక్క నామము వ్యర్థముగా ఉచ్చరింపవద్దు అని. నీ దేవుని యొక్క నామము వ్యర్థముగా ఉచ్చరింపవద్దు అని. ఉచ్చరిస్తే ఏంటి? ఉచ్చరిస్తే ఏంటి అనేది తర్వాత చెప్తాడు, ఎక్కడో చెప్తాడు. దూషణ, దేవదూషణ అంటే ఏంటి? దేవదూషణకు ఏమి శిక్ష? దేనిని దేవదూషణ అంటారు? ఇత్యాది ఒక స్థలంలోనే రాయబడలేదు, ఆ స్థలాల్లో ఉంటది. కావున ఆ సందర్భమును గురించి తెలుసుకోవాలనుకుంటే వాటన్నిటినీ సమకూర్చుకొని, లేకపోతే వాటి గురించిన జ్ఞానం అర్జించి సంపాదించుకొని మనము చూడాలి. కాబట్టి గ్రంథమును గురించిన అవగాహన ఉండాలి. పూర్తి సత్యము కొరకు గ్రంథమును గురించిన అవగాహన ఉండాలి. గ్రంథము గూర్చిన అవగాహన లేదే పూర్తి సత్యము అవగాహన అవ్వదు. ఇది మాత్రమే కాదు, నేను చెప్పే ఇంకొక సమాచారం కూడా ఉంటుంది. ఒక సందర్భము లేకపోతే ఒక విషయము పూర్తిగా గ్రహింపు కావాలంటే గ్రంథం అంతటను ఏమైపోయి ఉంటది అనమాట, దానికి సంబంధించిన సమాచారము చెదిరిపోయి ఉండగా, చెదిరిపోయిన ఇది జిగ్సా పసల్ లాగా ఉండిద్ది. అన్నమాట గుర్తుపెట్టుకోండి, నేను అన్నమాట జిగ్సా పసల్ అంటారు దాన్ని. అది ఎక్కడ సెట్ అవుతుందో అక్కడే సెట్ అవుతుంది. ఆ సెట్టింగ్ అక్కడ సెట్ అయితేనే అర్థం వస్తుంది. ఆ సెట్టింగ్ అక్కడ సెట్టింగ్ కాకపోతే తప్పుడు అర్థం వస్తుంది. నేడు లోకములో అనేకమైన అపార్థాలకు గల కారణం ఏంటంటేను లేఖనం తెలియక కాదు. లేఖనము తెలిసినా అది ఎక్కడ సెట్ అవుతుందో కరెక్ట్ గా ఆ స్థలములో సెట్ చేసుకోలేక, లేకపోతే దానిని అమర్చుకోలేక సంగతులు అపార్థము చేయబడతాయి. అంతేగాని తెలియక కాదు అన్నమాట. ఇది ఎక్కడ సెట్ అవ్వాలో అక్కడ సెట్ అవ్వాలి, అప్పుడే పిక్చర్ వస్తుంది. అది సెట్ కాకపోతే పిక్చర్ కరెక్ట్ అయిన పిక్చర్ రాదు, తప్పైన అర్థమే వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ కరెక్ట్ పిక్చర్ కావాలనుకుంటే పూర్తిగా అమర్చుకోవాలి. బిట్టుగా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడే సెట్ చేసుకోవాలి. అది గ్రంథం తెలియాలి. దాన్ని గ్రంథంలో ఈ లేఖనం ఇక్కడ సెట్ అవుతుంది అని తెలియాలి. అది నేర్చుకోవాలి మీరు. అది నేర్చుకోకపోతే ఏం జరుగుతుంది అంటేను, సెట్ అయ్యేది కొంచెం బలవంతాన్ని సెట్ చేపిస్తారు, అక్కడ సెట్ అవ్వదు. బలవంతాన కూర్చోబెడితే ఆ పిక్చర్ రాదన్నమాట. పాయింట్ అది. రైట్. మీకు అర్థం కావాలంటే నేడు లోకంలో చర్చ జరుగుతున్న ఒక సింపుల్ క్రీస్తు దైవత్వం గురించి మనుషులు రకరకాలైన మాటలు మాడుతున్న సందర్భంలో సెట్టుగాని మాటలు మాట్లాడుతున్నారు.
ఎక్కడ సెట్ చేయాలో, ఎక్కడ మాట్లాడాలో అది సెట్ అవ్వడం. రైటా? బెస్ట్ ఎగ్జాంపుల్ అని. ఇంకొక పాయింట్, మనం ఇంకనూ ఫర్దర్ వెళ్ళకముందు ఇంకొక సంగతి, ఈ తరగతుల ద్వారా మాట గుర్తుపెట్టుకోండి, ఈ తరగతుల ద్వారా గ్రంథం అంతటిని 100% నేర్పించటము సాధ్యపడదు. ఈ తరగతులే కాదు, ఏ తరగతులను ఏ తరగతులు స్టార్ట్ చేసినా గ్రంథాన్ని 100% వివరించటము సాధ్యపడదు. ఏ నరుడు వల్ల కూడా కాదు. ఆ మాట కూడా గుర్తుపెట్టుకోండి. గ్రంథము 100% పూర్తికి 100% నేర్పించటం కానీ వివరించటం కానీ ఏ నరునికి సాధ్యపడదు. తన జీవిత కాలం సరిపోదు. అయితే మనం ఈ తరగతుల ద్వారా ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఈ తరగతుల ద్వారా దైవ గ్రంథమును చదువుటకును నెంబర్ 1, నెంబర్ 2 దానిని చదివి గ్రహించుటకును, నెంబర్ 2, నెంబర్ 3 దేనిని ఎలాగ సెట్ చేసుకుంటే దానికి పూర్ణమైన భావం వస్తుందో ఈ 3 సంగతులు నేర్పిస్తానికి ఈ తరగతులలో మనము ప్రయత్నం చేస్తాం. పూర్తిగా లోకములో ఎవడను నేర్చుకోలే దైవ గ్రంథాన్ని, ఎవడను నేర్పించలేడు కూడా. ఎవడు నేర్చుకోలేదు, ఎవడను నేర్పించలేడు. అనగా అది దేవుని యొక్క జ్ఞానం. దైవ గ్రంథం అనేది దేవుని యొక్క జ్ఞానం. కొద్ది రాసిన మొదటి పత్రికలో మాట్లాడాడు, దేవుని యొక్క వెర్రితనము మానవ జ్ఞానము కంటే జ్ఞానమైనది అన్నాడు. ఏమన్నాడు? దేవుని యొక్క వెర్రితనము మానవ జ్ఞానము కంటే జ్ఞానమైంది. రాసి పెట్టుకోండి మాట. దేవుని యొక్క వెర్రితనం మానవ జ్ఞానం కంటే జ్ఞానమైంది. మనం చదువుతున్నది దేవుని యొక్క వెర్రితనం చదవట్ల, దేవుని యొక్క అమితమైన ఉన్నతమైన దేవుని జ్ఞానం చదువుతున్నాం. అంతుపట్టదు అది. ఆ మాట గుర్తుపెట్టుకోండి, అంతుపట్టదు. The word of God does not have a bottom pit. అంటే దాని యొక్క లోతులు ఎప్పటికీ తాకలేము. దాని యొక్క లోతును ఎప్పటికీ తాకలేము. ఇప్పుడు కాదు, అనగా అది దైవ జ్ఞానం. అది వెరితనము, దేవుని యొక్క వెరితనమే తాకలేకపోతే దేవుని యొక్క జ్ఞానం తాకటం సాధ్యం కాదు సుమా. అయితే ఒక పాయింట్, ఎవరికి అది బయలుపరచబడుతుంది అంటే ప్రభు యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తుకు రావాలి. జ్ఞానులైన వారికి మరుగుపరిచి పసిబాలురైన వారికి దానిని బయలుపరిచినందుకు, ఆ మాట గుర్తుపెట్టుకోండి, బయలుపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు వారు చెల్లించారు. 10వ అధ్యాయం నేను చదివిన లేఖ లూకాసు 10వ అధ్యాయంలో అదనమాట. దైవ గ్రంథం అర్థం కావాలంటే, నేర్చుకోవాలంటే
మనుష్యుడు ఫస్ట్ నేర్చుకోవాల్సింది దీన మనస్సు. దైవ గ్రంథం అర్థం కావాలంటే ఫస్ట్ మనుషులు నేర్చుకోవాల్సింది దీన మనస్సు. నాకు తెలుసు అనుకునే మనసు రాకూడదు. నాకు తెలుసు అనుకునే మనసు చచ్చిపోవాలి. నాకు తెలుసు అనుకునే మనసు చచ్చిపోవాలి. అప్పుడే తెలుసుకోగలం. నాకు తెలుసు అనుకుంటే ఏం రాదు. కాబట్టి ఈ తరగతుల ద్వారా నేర్చుకునే ప్రతి వారు ఫస్ట్ నేర్చుకోవాల్సిన సింపుల్ పాఠం ఏంటంటే, మాకు తెలుసు అనే ఫీలింగ్ చంపేసుకోండి. నేర్చుకున్నా పర్వాలా, నేర్చుకున్న తర్వాత కూడా మాకు తెలుసు అనే ఫీలింగ్ చచ్చిపోవాలి. ఆ మనసు చచ్చిపోవాలి. జ్ఞానులకు మరుగుపరిచి పసిపాలరైనా వీరికి బయలుపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ప్రభువు చెల్లించారు. కాబట్టి అతిశయం అనేది ఎప్పటికీ ఉండకూడదు. గ్రంథం నేర్చుకునే ప్రతి వాడికి అతిశయము ఎప్పటికీ ఉండకూడదు. నాకు తెలుసు అనే ఫీలింగ్ రాకూడదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ రాకూడదు. మీరు తెలుసుకున్న తర్వాత కూడా రాకు. అది గుర్తుపెట్టుకోండి. తెలుసు అనుకుంటే ఉన్నది కూడా పోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. తెలుసు అనుకుంటే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి మానవ మనసులో ఆ ఆలోచన రైటా. ఈ తరగతుల ద్వారా ఎలాగా గ్రంథమును చదవాలో, ఎలాగ దానిని అర్థం చేసుకోవాలో, దాని తర్వాత దాని యొక్క భావములను బయట తీయాలో, దాన్ని గుర్తించాలో వాటిని నేర్పిస్తున్నాము. కానీ పూర్తి గ్రంథమును మనము నేర్పించలేము. దాన్ని దానిని చేసుకోవాలో చెప్తాం. మిగతాయి చాలా ఉంటాయి, మిస్ వదిలిపెట్టేసి వెళ్ళి చాలా ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేయాలన్నమాట, కంపల్సరీగా నేర్చుకుంటూ ఉంటాయి. రైట్. ఇంకొక సంగతి, మనం వెళ్ళకముందు, ఇంకా ముందుకు వెళ్ళకముందు, మనం ఏం చదువుతానికి పూనుకున్నాము అది ముందు చదివి వస్తే కొంచెము గ్రహించేదానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకొని నేను చెప్పేదంతా బేసిక్ లెసన్స్ అనమాట. ఇప్పుడు జస్ట్ వీఆర్ వార్మింగ్ అప్ అవర్ క్లాసెస్, వీఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద క్లాస్. ఇంతవరకు మన క్లాస్కి వెళ్ళలేదు. మనం చదవటానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వేసుకుంటున్నాం. చదవటానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వేసుకుంటాం. రైటా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏది పడితే అది వినబాక. మరి విశేషంగా బలహీనైన వారైతే అసలు అనొద్దు. సత్యాన్ని మాత్రమే వినటానికి ప్రయత్నించాలి. అన్నీ ఒకేలాగే కనపడతాయి, అన్నీ ఒకటే కావు. చూపిస్తాం మనం కాలక్రమంలో వెళ్ళేటప్పుడు అన్నీ వస్తాయి అన్నమాట. వినటానికి అన్ని ఒకేలాగా ఉంటాయి, అన్ని ఒకటే కావు. కాబట్టి వినేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నామో జాగ్రత్త చూసుకోవాలి. రైటా. రైట్. ఇది మన యొక్క
యొక్క ఇంట్రడక్టరీ క్లాస్.